Hello guys, I'm Ramanjanalu and welcome back to another insightful episode of the Hindu News Analysis. So today we will dive deep into the most significant headlines and stories covered by the Hindu newspaper. So from politics to economics and national to international, we have got it all covered for you. సో ఈరోజు మేము ది హిందూ న్యూస్ పేపర్ ద్వారా కవర్ చేయబడిన అత్యంత ముఖ్యమైన ముఖ్యాంశాలు మరియు కథనాలను లోతుగా పరిశీలిస్తాము. అవి రాజకీయాల నుండి అర్థశాస్త్రం వరకు ఆర్థిక శాస్త్రం వరకు మరి జాతీయం నుండి అంతర్జాతీయం వరకు మేము మీకోసం అన్నిటినీ కవర్ చేస్తాము. సో గ్రాబ్ యువర్ నోట్ ప్యాడ్స్ అండ్ గెట్ రెడీ టు స్టే ఇన్ఫార్మ్డ్ అండ్ ఎంగేజ్ విత్ ది వరల్డ్ ఈవెంట్. సో లెట్ గెట్ స్టార్టెడ్. With article number 1, government says resolution that called for truce and ceasefire in Gaza did not include explicit condemnation of the October 7th terrorist attacks in Israel. అంటే గాజాలో సంధి మరియు కాల్పుల విరమణ కోసం పిలుపునిచ్చిన తీర్మానంలో అక్టోబర్ 7న ఇజ్రాయెల్లో జరిగిన ఉగ్రవాద దాడులను స్పష్టంగా ఖండించడం లేదని ప్రభుత్వం పేర్కొనింది. సో సబ్జెక్ట్ వచ్చేసరికి GS Paper 2 bilateral regional and global groupings and agreements involving India and are affecting India's interests for international organizations. So coming to context, the Union government decision to abstain from the UN General Assembly vote and resolution regarding the Gaza. అంటే గాజాకు సంబంధించిన తీర్మానంపై యూఎన్ జనరల్ అసెంబ్లీ ఓటింగ్ దూరంగా ఉండాలని మన కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అండ్ కమింగ్ టు రీజన్స్ ఫర్ అబ్స్టైనింగ్, అంటే ఈ దూరంగా ఉండడానికి గల కారణాలు. సో రీజన్ నెంబర్ 1, ది రిజల్యూషన్ కాల్డ్ ఫర్ హ్యుమానిటేరియన్ ట్రూస్ అండ్ సీజ్ఫైర్ ఇన్ గాజా. అంటే గాజాలో మానవీయ సంధి మరియు కాల్పుల విరమణ కోసం తీర్మానం పిలుపునిచ్చింది. Then reason number 2, the government decision to abstain was based on the absence of explicit condemnation of the October 7th terrorist attacks in Israel. అంటే అక్టోబర్ 8న ఇజ్రాయెల్లో జరిగిన ఉగ్రవాద దాడులను స్పష్టంగా ఖండించడం లేకపోవడంపై ఆధారపడి ఈ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దెన్ కమింగ్ టు రీజన్స్ టు క్రిటిసిజం, అంటే ఈ విమర్శలకు ప్రతిస్పందనలు. Point number 1, opposition members criticized the government for abstaining from the vote. అంటే ఈ ఓటింగ్ దూరంగా ఉన్నందుకు ప్రతిపక్ష సభ్యులు మన ప్రభుత్వాన్ని విమర్శించారు. Then criticism number 2, the government source released a note in response to this criticism. అంటే ఈ విమర్శలకు ప్రతిస్పందనగా మన ప్రభుత్వ వర్గాలు ఒక నోట్ను విడుదల చేశాయి. సో criticism number 3, the note stated that point number 3, the note stated that the final text of the resolution did not address India's concerns regarding the omission of explicit condemnation for the October 7th terrorist attack in Israel. అంటే మన అక్టోబర్ 8న ఇజ్రాయెల్లో జరిగిన ఉగ్రవాద దాడులకు సంబంధించి స్పష్టమైన ఖండనను విస్మరించడంపై తీర్మానంలో చివరి పాఠం భారత్ ఆందోళనను ప్రస్తావించలేదని నోటు పేర్కొనింది. అంటే ఏవైతే మన ఇజ్రాయెల్లో అక్టోబర్ 8న జరిగిన ఈ టెర్రరిస్ట్ ఉగ్రవాద దాడులపై ఎలాంటి స్పందన లేకపోవడంపై మన గవర్నమెంట్ ఇలాంటి డెసిషన్ అనేది తీసుకుంది. పాయింట్ నెంబర్ 4, డ్యూ టు దీస్ కన్సర్న్స్ నాట్ బీయింగ్ అడ్రస్డ్, ఇండియా డిసైడెడ్ టు అబ్స్టైన్ ఫ్రమ్ ది ఓట్. సో ఈ ఆందోళనను పరిష్కరించబడకపోవడంతో భారత్ ఓటింగ్కు దూరంగా ఉండాలని ఈ నిర్ణయం తీసుకుంది. So this is all about the article number 1 covered in today's The Hindu newspaper. Then coming to article number 2, Israel's expands ground war hits Hamas key tunnels. అంటే ఇజ్రాయెల్ భూ యుద్ధాన్ని విస్తరించింది, హమాస్ యొక్క కీలక సొరంగాలను తాకింది. సబ్జెక్ట్ GS1 వరల్డ్ హిస్టరీ. కమింగ్ టు కాంటాక్ట్, ఇజ్రాయెల్స్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఇట్స్ గ్రౌండ్ ఆపరేషన్ ఇన్ గాజా. అంటే గాజాలో ఇజ్రాయెల్ తన గ్రౌండ్ ఆపరేషన్ ని విస్తరించింది. సో కమింగ్ టు డీటెయిల్స్, point number 1, Israel expanded its ground operation in Gaza. అంటే ఇస్రాయెల్ గాజాలో తన భూసేకరణను విస్తరించింది. దెన్ ది ఎక్స్పాన్షన్ ఇన్వాల్వ్డ్ ఇన్ఫాంట్రీ అండ్ ఆర్మ్డ్ వెహికల్స్. సో ఈ విస్తరణలో పదార్థాలు మరియు సాయుధ వాహనాలు ఉన్నాయి. పాయింట్ నెంబర్ 3, మ్యాసివ్ ఎయిర్ స్ట్రైక్స్ ఫ్రమ్ ది ఎయిర్ అండ్ సీ సపోర్టెడ్ దిస్ గ్రౌండ్ ఆపరేషన్. అంటే గాలి మరియు సముద్రం నుండి భారీ వైమానిక దాడులు ఈ గ్రౌండ్ ఆపరేషన్ కి మద్దతు ఇచ్చాయి. So point number 4, a key target of this operation was the bombing of Hamas tunnel. అంటే ఈ ఆపరేషన్ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి? హమాస్ సొరంగాలపై బాంబు దాడి చేయడం. So point number 5, the objective of this operation was to weaken and ultimately defeat the ruling group in Gaza, Hamas. అంటే ఈ ఆపరేషన్ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి? గాజా హమాస్లోని పాలక సమూహాన్ని బలహీనపరచడం మరియు చివరికి ఓడించడం.
Then point number 6, this action was in response to previous incursion by the Hamas into Israel 3 weeks prior. అంటే 3 వారాల ముందు జరిగిన ఇజ్రాయెల్లోకి హమాస్ చేసిన చొరబాటుకు ప్రతిస్పందనగా ఈ చర్య జరిగింది. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ది article number 2 covered in the today Hindi newspaper. So coming to article number 3, 7.5% dip in active force under the Manrega scheme, says study. సో మన్రేగా స్కీమ్ కింద యాక్టివ్ వర్క్ ఫోర్స్లో 7.5% తగ్గుదల ఉందని అధ్యయనం తెలిపింది. సో సబ్జెక్ట్ వచ్చేసరికి జిఎస్ పేపర్ 2 గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్స్ ఫర్ ది డెవలప్మెంట్ ఇన్ వేరియస్ సెక్టర్స్ అండ్ ఇష్యూస్ అరైజింగ్ అవుట్ ఆఫ్ దర్ డిజైన్ అండ్ ఇంప్లిమెంటేషన్. సో కమింగ్ టు కాంటాక్ట్, ఏ స్టడీ ఆన్ ద స్టేటస్ ఆఫ్ ది వర్క్ ఫోర్స్ అండర్ ది మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. అంటే ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కింద ఈ యొక్క శ్రామిక శక్తిపై అధ్యయనం, అంటే అందులో ఉన్న వర్క్ ఫోర్స్ పైన అధ్యయనం అన్నమాట. సో స్టడీ ఫైండింగ్స్. సో పాయింట్ నెంబర్ 1, ది స్టడీ వాస్ కండక్టెడ్ బై ది లిప్టెక్ ఇండియా విచ్ ఈస్ ఎ కన్సోర్టియం ఆఫ్ అకాడమిక్స్ అండ్ యాక్టివిస్ట్. అంటే ఈ విద్యావేత్తలు మరియు కార్యకర్తలను కన్సోర్టియం అయిన లిప్టెక్ ఇండియా ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. సో పాయింట్ నెంబర్ 2, ఇట్ అనలైజ్డ్ ది డేటా ఫర్ ది పీరియడ్ ఫ్రమ్ ఏప్రిల్ టు సెప్టెంబర్ 2023. అంటే ఇది ఏప్రిల్ నుండి సెప్టెంబర్ 2023 వరకు డేటాను విశ్లేషించింది. దెన్ పాయింట్ నెంబర్ 3, ది అనాలిసిస్ రివీల్డ్ ఏ 7.5% డిప్ ఇన్ ది నెంబర్ ఆఫ్ యాక్టివ్ వర్కర్స్ అండర్ ది మన్రేగా స్కీమ్. అంటే ఈ మన్రేగా స్కీమ్ కింద క్రియాశీల కార్మికుల సంఖ్యలో 7.5% తగ్గుదల ఉన్నట్లు విశ్లేషణ వెల్లడించింది. దెన్ పాయింట్ నెంబర్ 4, ది వర్క్ ఫోర్స్ డిక్రీజ్డ్ ఫ్రమ్ 15.49 crores in the previous financial year to 14.33 crores. సో గత ఆర్థిక సంవత్సరంలో 15.49 కోట్ల మంది కార్మికుల సంఖ్య అనేది 14.33 కోట్లకు తగ్గింది. దెన్ 5th పాయింట్, ది డేటా వాజ్ అవైలబుల్ అంటిల్ October 6, 2023. సో ఈ డేటా అనేది అక్టోబర్ 6, 2023 వరకు అందుబాటులో ఉంటుంది. దెన్ కమింగ్ టు కంపారిటివ్ అనాలిసిస్. సో పాయింట్ నెంబర్ 1, లిప్టెక్స్ మన్రేగా స్కీమ్ ట్రాకర్ ఫర్ April to September 2023 ప్రొవైడ్ ఏ కంపారిటివ్ అనాలిసిస్. అంటే ఏప్రిల్ మరియు సెప్టెంబర్ 2023 కోసం లిప్టెక్ యొక్క మన్రేగా స్కీమ్ ట్రాకర్ ఒక తులనాత్మక విశ్లేషణను అందించింది. దెన్ పాయింట్ నెంబర్ 2, ఇట్ కంపేర్డ్ ది డేటా ఫ్రమ్ ది ఫైనాన్షియల్ ఇయర్ 2021 to 22 and 2022 to 23 డ్యూరింగ్ ది సేమ్ టైమ్ ఫ్రేమ్. సో ఇది అదే సమయ వ్యవధిలో 2021 నుంచి 2022 మరియు 2022 నుంచి 2023 ఆర్థిక సంవత్సరాల డేటాను పోల్చింది. దెన్ పాయింట్ నెంబర్ 3, ది అనాలిసిస్ వాస్ బేస్డ్ ఆన్ ది డేటా అవైలబుల్ విత్ ది యూనియన్ రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ. సో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వద్ద అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా ఈ విశ్లేషణ జరిగింది. సో ఇన్ కన్క్లూజన్, ది స్టడీ బై లిప్టెక్ ఇండియా రివీల్డ్ ఏ 7.5% decrease in the active workforce under the Manrega scheme during the period from the April to September 2023 compared to the previous financial year. అంటే గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 2023 ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు మన్రేగా స్కీమ్ కింద యాక్టివ్ వర్క్ ఫోర్స్లో 7.5% తగ్గుదలని లిప్టెక్ ఇండియా అధ్యయనం వెల్లడించింది. So this is all about the article number 2 covered in today's The Hindu newspaper. Then coming to article number 4, literature served hot with right intonation and cadence. అంటే సాహిత్యం వేడిగా సరైన స్వరం మరియు లయతో అందించబడింది. సబ్జెక్ట్ జిఎస్ పేపర్ 1 ఆర్ట్ అండ్ కల్చర్. సో కమింగ్ టు కాంటెక్స్ట్, ది ఆర్టికల్ డిస్కస్ ది ఆర్ట్ ఫార్మ్ ఆఫ్ కథ ప్రసంగం విచ్ ఈస్ ఎ ట్రెడిషనల్ మెథడ్ ఆఫ్ నెరేటింగ్ స్టోరీస్ అకంబైన్డ్ బై మ్యూజిక్. సో కథ ప్రసంగం యొక్క కళారూపం గురించి ఈ వ్యాసంలో డిస్కస్ చేయబడుతుంది. సో ఇది సంగీతంతో కూడిన కథలను చెప్పే సాంప్రదాయమైన ఒక పద్ధతి అన్నమాట. సో కమింగ్ టు కీ పాయింట్స్. సో పాయింట్ నెంబర్ 1, కథా ప్రాసంగం ఈజ్ ఎ ట్రెడిషనల్ ఆర్ట్ ఫార్మ్ ఇన్ కేరళ దట్ ఇన్వాల్వ్స్ స్టోరీ టెల్లింగ్ అకాంప్నిడ్ బై మ్యూజిక్. అంటే ఈ కథా ప్రాసంగం అనేది కేరళలో ఒక సాంప్రదాయకమైన కళారూపం. ఇందులో సంగీతంతో కూడిన కథలు ఉంటాయి. అండ్ పాయింట్ నెంబర్ 2, ఒథెల్లో ఇన్ మలయాళం. ఇన్ ది 1990s, అనుష, a homemaker in Kochi, listened to recitation of William Shakespeare's ఒథెల్లో ఇన్ మలయాళం. అంటే మలయాళంలో ఒథెల్లో. అంటే 1990వ దశకంలో
కొచ్చిలో ఒక గృహిణి అయిన అనూష మలయాళంలో విలియం షేక్స్పియర్ యొక్క ఒథెల్లో పఠనాన్ని విన్నారు. దెన్ పాయింట్ నెంబర్ 3, మెమొరబుల్ ఎక్స్పీరియన్స్. ది రిసైటేషన్ మేడ్ ఒథెల్లో కేమ్ టు లైఫ్ ఫర్ హర్ and she vividly remembers the characters and the impact of the author even after the 3 decades. సో ఇదొక చిరస్మరణీయ అనుభవం. అంటే పారాయణ ఒథెల్లో ఆమెకు ప్రాణం పోసింది మరియు ఆమె 3 దశాబ్దాల తర్వాత కూడా ఈ పాత్రలు మరియు రచయిత యొక్క ప్రభావాన్ని స్పష్టంగా గుర్తుంచుకుంటుంది. దెన్ పాయింట్ నెంబర్ 4, స్టోరీ టెల్లింగ్ స్టైల్. సో ది కథా ప్రాసంగం కంబైన్స్ ఫ్లూయిడ్ pose with songs accompanied by instruments like the harmonium and tabla. సో దీని కథా శైలి ఎలా ఉంటుందంటే కథా ప్రాసంగంలో హార్మోనియం మరియు తబల వంటి వాయిద్యాలతో పాటలతో ఈ గద్యాన్ని మిళితం చేస్తూ ఉంటుంది. దెన్ పాయింట్ నెంబర్ 5, డైవర్స్ స్టోరీస్. సో ది ఆర్ట్ ఫార్మ్ డస్ నాట్ లిమిట్ ఇట్ సెల్ఫ్ టు వెస్టర్న్ క్లాసిక్స్ లైక్ ఒథెల్లో అండ్ ది బ్రదర్స్ Karamazov. So it also retells stories of figures like Mary McDonnell and Cleopatra. సో అంటే ఇది విభిన్న కథలకు సంబంధించి ఉంటుంది. అంటే ఈ కళారూపం ఒథెల్లో మరియు బ్రదర్స్ కరమ్జోవ్ వంటి పాశ్చాత్య క్లాసిక్లకు మాత్రమే పరితం కాదు, ఇది మేరీ మెక్డొనాల్డ్ మరియు క్లియోపాత్ర వంటి వ్యక్తుల కథనాలను కూడా తిరిగి చెప్తుంది. దెన్ పాయింట్ నెంబర్ 6, హిస్టారికల్ ఆరిజిన్స్. So Katha Prasanga has a history of around 100 years. It started by narrating tales of oppressions, untouchability, human dreams and sorrows. అంటే దీని యొక్క చారిత్రక మూలాలు కథా ప్రసంగానికి సుమారు 100 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇది అణిచివేత, అంటరానితనం, మానవ విజయాలు మరియు దుఃఖాల కథలు చెప్పడం ద్వారా ప్రారంభమైంది. సో ఇన్ కమింగ్ టు conclusion summary. So Katha Prasangam is a traditional art form in Kerala that uses storytelling and music to bring stories into life. So it has a rich history of about 100 years and has evolved to include a diverse range of narratives including Western classics and stories of societal importance. సో కథా ప్రాసంగం అనేది కేరళలోని ఒక సాంప్రదాయక కళారూపం. ఇది కథలకు జీవం పోయడానికి కథలు మరియు సంగీతాన్ని ఉపయోగిస్తుంది. ఇది సుమారు 100 సంవత్సరాల గొప్ప చరిత్రను కలిగి ఉంది మరియు పాశ్చాత్య క్లాసిక్లు మరియు సామాజిక ప్రాముఖ్యత కలిగిన కథలతో సహా విభిన్న శ్రేణి కథనాలను చేర్చడానికి అభివృద్ధి చెందుతుంది. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ది ఆర్టికల్ నెంబర్ 4 covered in today's Hindi newspaper. Then coming to article number 5, inflation to dog world economy in 2024 delays rate cuts. సో 2024లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ద్రవ్యోల్బణం రేట్ల తగ్గింపు ఆలస్యం. సో సబ్జెక్ట్ GS పేపర్ 3, ఇండియన్ ఎకానమీ అండ్ ఇష్యూస్ రిలేటింగ్ టు ప్లానింగ్, మొబిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్, growth, development and employment. So coming to context, this article discusses the global economic outlook for 2024 with a focus on inflation and interest rates. సో ఈ యొక్క ఆర్టికల్ అనేది ద్రవ్యోల్బణం మరియు వడ్డీ రేట్లపై దృష్టి సారించి 2024 ప్రపంచ ఆర్థిక దృక్పథాన్ని చర్చిస్తుంది. దెన్ కమింగ్ టు కీ పాయింట్స్. పాయింట్ నెంబర్ 1, ఇన్ఫ్లేషన్ కన్సర్న్స్. హై ఇన్ఫ్లేషన్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బి ఏ సిగ్నిఫికెంట్ ఛాలెంజ్ ఫర్ ది వరల్డ్ ఎకానమీ ఇన్ 2024. అంటే ద్రవ్యోల్బణం ఆందోళనలు. అధిక ద్రవ్యోల్బణం 2024లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఒక ముఖ్యమైన సవాలుగా మారుతుందని భావిస్తున్నారు. So point number 2, economic poll. Over the 200 economists were polled by Reuters regarding their views on the economic outlook. So economic outlook లో ఆర్థిక దృక్పథంపై వారి అభిప్రాయాలను సంబంధించి 2000 మంది పైగా ఆర్థికవేత్తలు రాటర్స్ ద్వారా పోల్ చేయబడ్డారు. Then point number 3, risk of higher inflation. 3/4 of the polled economists expressed concerns that inflation could turn out to be higher than their initial forecast. అంటే అధిక ద్రవ్యోల్బణం యొక్క ప్రమాదం. సో పోల్ చేయబడిన ఆర్థికవేత్తల్లో 3/4 మంది ద్రవ్యోల్బణం తమ ప్రారంభ అంచనాల కంటే కూడా ఎక్కువగా ఉండవచ్చునని తమ యొక్క ఆందోళన వ్యక్తం చేశారు. పాయింట్ నెంబర్ 4, ఇంపాక్ట్ ఆన్ ఇంట్రెస్ట్ రేట్స్. సో ది ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ది హైయర్ ఇన్ఫ్లేషన్ సజెస్ట్ దట్ ఇంట్రెస్ట్ రేట్స్ ఆర్ లైక్లీ టు రిమైన్ ఎలివేటెడ్ ఫర్ ఎ మోర్ ఎక్స్టెండెడ్ పీరియడ్. సో ఇది వడ్డీ రేట్లపై ప్రభావం. సో అధిక ద్రవ్యోల్బణం అంచనా వడ్డీ రేట్లు మరింత పొడిగించిన కాలానికి పెంచే అవకాశం ఉంటుందని సూచిస్తుంది.
Then point number 5, interest rates cut delayed. While some central banks had initially planned to start cutting interest rates by middle of 2024, a growing number of economists are now adjusting their views. సో పాయింట్ నెంబర్ 5 ఏంటంటే వడ్డీ రేట్ల తగ్గింపు ఆలస్యం. సో కొన్ని సెంట్రల్ బ్యాంకులు 2024 మధ్య నాటికి వడ్డీ రేట్లను తగ్గించడం ప్రారంభించాలని భావించినప్పటికీ పెరుగుతున్న ఆర్థికవేత్తలు ఇప్పుడు తమ అభిప్రాయాలను సర్దుబాటు చేసుకుంటున్నారు. దెన్ పాయింట్ నెంబర్ 6, లైక్లీ డిలే. ది డిలే ఇన్ ఇంట్రెస్ట్ రేట్ కట్స్ ఇన్ పుషింగ్ ది మోర్ లైక్లీ డేట్ ఫర్ సచ్ కట్స్ ఇన్ ది సెకండ్ హాఫ్ 2024. అంటే ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది. సో వడ్డీ రేట్ల తగ్గింపులో జాప్యం 2024 ద్వితీయార్థంలో అటువంటి కోతలకు ఎక్కువ అవకాశం ఉన్న తేదీని నెట్టివేస్తుంది. సో ఇన్ సమ్మరీ, ఎకనామిస్ట్స్ ఆర్ కన్సర్న్డ్ అబౌట్ high inflation affecting the world economy in 2024, potentially leading to a delay in interest rate cuts, with a majority of them expecting that inflation may surpass their initial forecast. అంటే 2024లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అధిక ద్రవ్యోల్బణం గురించి ఆర్థికవేత్తలు ఆందోళన చెప్తున్నారు. ఇది వడ్డీ రేట్ల తగ్గింపులో జాప్యాన్ని దారితీసే అవకాశం ఉంది. వీరిలో ఎక్కువ మంది ద్రవ్యోల్బణం తమ ప్రారంభ అంచనాలకు అధిగమించవచ్చని అంచనా వేస్తున్నారు. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద ఆర్టికల్ నెంబర్ 5 కవర్డ్ ఇన్ టుడే ది హిందూ న్యూస్ పేపర్. సో కమింగ్ టు ఆర్టికల్ నెంబర్ 6, IITM Pune demonstrate cloud seeding can produce rainfall. అంటే IITM Pune క్లౌడ్ సీడింగ్ వర్షపాతాన్ని ఉత్పత్తి చేయగలదని నిరూపించిందనమాట. సో సబ్జెక్ట్ GS పేపర్ 1 జాగ్రఫీ అండ్ GS పేపర్ 3 సైన్స్ అండ్ టెక్నాలజీ. సో కమింగ్ టు కాంటెక్స్ట్, ది ఆర్టికల్ డిస్కసెస్ క్లౌడ్ సీడింగ్ ఎక్స్పెరిమెంట్ కండక్టెడ్ బై ది IITM Pune that successfully produced rainfall. అంటే IITM Pune రీసెంట్గా నిర్వహించిన క్లౌడ్ సీడింగ్ ప్రయోగాన్ని విజయవంతంగా వర్షపాతం అందించడానికి గురించి ఈ యొక్క ఆర్టికల్ అనేది చర్చిస్తుంది అన్నమాట. సో కమింగ్ టు కీ పాయింట్స్. పాయింట్ నెంబర్ 1, లొకేషన్ ఆఫ్ ది ఎక్స్పెరిమెంట్. ది క్లౌడ్ సీడింగ్ ఎక్స్పెరిమెంట్ వాస్ క్యారీడ్ అవుట్ ఇన్ సోలాపూర్ సిటీ, which receives low rainfall due to its location on the leeward side of the Western Ghats. దీని యొక్క ప్రయోగ స్థానం పశ్చిమ గనులకు దిగువ భాగంలో ఉన్నందున తక్కువ వర్షపాతం నమోదయ్యే సోలాపూర్ నగరంలో క్లౌడ్ సీడింగ్ ప్రయోగం జరిగింది. దెన్ పాయింట్ నెంబర్ 2, రెయిన్ఫాల్ ఎన్హాన్స్మెంట్. ది ఎక్స్పెరిమెంట్ అచీవ్డ్ an 18% relative enhancement in rainfall, resulting in the approximately 8.67 mm more rainfall. అంటే వర్షపాతం యొక్క మెరుగుదల. ఈ ప్రయోగం వర్షపాతంలో 18% సాపేక్ష వృద్ధిని సాధించింది. దీని ఫలితంగా సుమారు 8.67 mm గా ఉంది. సుమారు 8.6 mm గా ఉంది. నెక్స్ట్ థర్డ్ వన్, టైమింగ్స్ ఆఫ్ రెయిన్ఫాల్. ది ఎన్హాన్స్డ్ రెయిన్ఫాల్ వాజ్ అబ్జర్వ్డ్ ఓవర్ 2 hours ఆఫ్టర్ సీడింగ్ ది క్లౌడ్స్. సో ఇక్కడ చూసుకోండి, ఇక్కడ క్లౌడ్ సీడింగ్ 2 గంటల తర్వాత మెరుగైన వర్షపాతం గమనించబడింది. దెన్ పాయింట్ నెంబర్ 4, వాటర్ అవైలబిలిటీ ఇంక్రీజ్. ఇన్ టోటల్ ది ఎక్స్పెరిమెంట్ లీడ్ టు ది అవైలబిలిటీ ఆఫ్ 876 milliliters ఆఫ్ వాటర్ త్రూ ది క్లౌడ్ సీడింగ్. పాయింట్ నెంబర్ 4 ఏంటంటే నీటి లభ్యత పెరుగుదల. సో మొత్తంగా ఈ ప్రయోగం క్లౌడ్ సీడింగ్ ద్వారా 867 మిల్లీలీటర్ల నీటి లభ్యతకు దారితీస్తుంది. Then point number 6, publication. The result of the study was recently published in the General Bulletin of the American Meteorological Society. సో దీని ప్రచురణ చూసుకున్నట్టయితే అధ్యయనం యొక్క ఫలితాలు ఇటీవల బులెటిన్ ఆఫ్ ది అమెరికన్ మెటోలాజికల్ సొసైటీ పత్రికలో ప్రచురించబడ్డాయి. దెన్ పాయింట్ నెంబర్ 6, ఎక్స్పెరిమెంట్ నేమ్. ది ఎక్స్పెరిమెంట్ నేమ్ వాస్ కాల్డ్ ది క్లౌడ్ ఏరోజాల్ ఇంటరాక్షన్ అండ్ ప్రిసిపిటేషన్ ఎన్హాన్స్మెంట్ ఎక్స్పెరిమెంట్ ఫేజ్ 4. సో ఈ ప్రయోగం పేరు అంటే ప్రయోగాన్ని పేరు ఏమనగా ఈ ప్రయోగాన్ని క్లౌడ్ ఏరోసాల్ ఇంటరాక్షన్ అండ్ ప్రిసిపిటేషన్ ఎన్హాన్స్మెంట్ ఎక్స్పెరిమెంట్ ఫేజ్ 4 దశ 4 అని దశ 4 అని పిలుస్తారు. దెన్ పాయింట్ నెంబర్ 7, ఆబ్జెక్టివ్. ది ప్రైమరీ గోల్ ఆఫ్ ది ఎక్స్పెరిమెంట్ వాస్ టు ఇన్వెస్టిగేట్ ది ఎఫెక్టివ్నెస్ ఆఫ్ హైడ్రోస్కోపిక్ సీడింగ్ ఇన్ డీప్ కన్వెక్టివ్ క్లౌడ్స్ అండ్ టు డెవలప్ ఏ క్లౌడ్ సీడింగ్ ప్రోటోకాల్. దీని యొక్క లక్ష్యం ఏంటంటే ఈ లోతైన ఉష్ణ ప్రసరణ మేఘాల్లో హైగ్రోస్కోపిక్ సీడింగ్ యొక్క ప్రభావాన్ని పరిశోధించడం, మరి క్లౌడ్ సీడింగ్ ప్రోటోకాల్కు అభివృద్ధి చేయడం
ఈ ప్రయోగం యొక్క ప్రాథమిక లక్ష్యం. పాయింట్ నెంబర్ 8, మెథడ్. ది ఎక్స్పెరిమెంట్ యూజ్డ్ 2 aircraft to study various cloud parameters and seed the clouds. సో దీని యొక్క విధానం ఏంటంటే, ఈ ప్రయోగంలో వివిధ క్లౌడ్ పారామితులను అధ్యయనం చేయడానికి, మరియు ఇక్కడ చూడండి, ఇక్కడ సీడ్ క్లౌడ్ అనేవి ఈ క్లౌడ్ సీడ్లు అనేవి 2 విమానాలను ఉపయోగించారనమాట ఇందులో. దెన్ పాయింట్ నెంబర్ 9, ఎఫెక్టివ్నెస్. ది స్టడీ ఫౌండ్ దట్ క్లౌడ్ సీడింగ్ ఈజ్ అన్ ఎఫెక్టివ్ స్ట్రాటజీ ఫర్ ఎన్హాన్సింగ్ రెయిన్ఫాల్ ఇన్ రీజన్స్ విత్ సూటబుల్ కండిషన్. సో దీని యొక్క ప్రభావం చూసినట్టయితే, అనువైన పరిస్థితుల్లో ఉన్న ప్రాంతాల్లో వర్షపాతాన్ని పెంపొందించడానికి క్లౌడ్ సీడింగ్ సమర్థవంతమైన వ్యూహమని ఈ అధ్యయనం కనుగొనబడింది. దెన్ పాయింట్ నెంబర్ 10, ర్యాండమైజేషన్ ఎక్స్పెరిమెంట్. The experiment include a randomized seeding study where 276 connective clouds were chosen. So out of these, 150 clouds were seeded and 122 clouds were not seeded. యాదృచ్ఛిక ప్రయోగంలో యాదృచ్ఛిక విత్తనాలు సీడ్స్ అధ్యయనం ఉంది. ఇక్కడ 276 ఉష్ణ ప్రసరణ మేఘాలు ఎంపిక చేయబడ్డాయి. వీటిలో 150 మాత్రమే మెగా సీడ్ కాగా 122 మెగా సీడ్లు కాలేదన్నమాట. సో ఇన్ సమ్మరీ, ది క్లౌడ్ సీడింగ్ ఎక్స్పెరిమెంట్ కండక్ట్ ఇన్ సోలాపూర్ సిటీ demonstrated that cloud seeding can effectively enhance rainfall, providing a substantial increase in water availability, and the results were published in a scientific journal. అంటే మన సోలాపూర్ నగరంలో నిర్వహించిన క్లౌడ్ సీడింగ్ ప్రయోగం, క్లౌడ్ సీడింగ్ వర్షపాతాన్ని ప్రభావవంతంగా పెంచుతుందని, నీటి లభ్యతలో గణనీయమైన పెరుగుదలను అందిస్తుంది, మరియు ఫలితాలు ఈ యొక్క ఫలితాలు అనేవి సైంటిఫిక్ జర్నల్లో ప్రచురించబడ్డాయి. So this is all about the article number 6. Then coming to article number 7, studies provide insights into the internal structure of Mars. అంటే ఈ అధ్యయనాలు మార్స్ యొక్క అంతర్గత నిర్మాణంపై అంతర్దృష్టిని అందిస్తాయి. సబ్జెక్ట్ ఇసరికి GS పేపర్ 3 స్పేస్. Context. The article discusses findings from 2 studies that provides insights into the internal structure of Mars. సో ఈ యొక్క ఆర్టికల్ ఏంటంటే, అంగారక గ్రహం యొక్క అంతర్గత నిర్మాణంపై అంతర్దృష్టిని అందించే 2 అధ్యయనాల నుండి కనుగొన్న వాటిని చర్చిస్తుంది. సో కీ పాయింట్స్. పాయింట్ నెంబర్ 1, ఫైండింగ్స్. 2 studies published in Nature suggested that Mars internal structure is different from the previous assumptions. అంటే ఈ యొక్క స్టడీస్ అన్వేషణలు చూసినట్టయితే, నేచర్లో ప్రచురించబడిన 2 అధ్యయనాలు అంగారకుడి అంతర్గత నిర్మాణం మునుపటి అంచనాల నుండి భిన్నంగా ఉన్నాయని సూచిస్తాయి. పాయింట్ నెంబర్ 2, కోర్ కన్జంప్షన్. ది లిక్విడ్ ఐరన్ కోర్ ఆఫ్ మార్స్ ఇస్ బిలీవ్డ్ టు బి సరౌండెడ్ బై ఫుల్లీ మోల్టెన్ సిలికేట్ లేయర్. అంటే ఈ కోర్ కాంపోజిషన్ చూసుకున్నట్టయితే, మార్స్ యొక్క ద్రవ ఐరన్ కోర్ పూర్తిగా కరిగిన సిలికేట్ పొరలతో చుట్టుముట్టబడిందని నమ్ముతారు. Then point number 3, new interpretation. These findings offer a new interpretation of the Mars interior, indicating that its core is smaller and denser than previously thought. సో కొత్త వివరణ చూసినట్టయితే, ఈ అన్వేషణలు అంగారక గ్రహం యొక్క అంతర్భాగానికి కొత్త వివరణ అందిస్తాయి. దాని కోర్ గతంలో అనుకున్న దానికంటే చిన్నదిగా మరియు దట్టంగా ఉందని సూచిస్తుంది. Then point number 4, seismological study. In 2019, a seismological study was conducted on Mars to gain a better understanding of its internal structure. అంటే ఈ భూకంప శాస్త్ర అధ్యయనం 2019లో అంగారకుడి అంతర్గత నిర్మాణాన్ని బాగా అర్థం చేసుకోవడానికి భూకంప శాస్త్ర అధ్యయనం నిర్వహించబడింది. Then point number 5, insights Mars lander. The insights Mars lander used for the study and utilized an instrument known as the seismic experiment for interior structure. అంటే ఇన్సైట్ మార్స్ ల్యాండర్ అనేది ఈ అధ్యయనం కోసం ఉపయోగించబడిన మరియు సెస్మిక్ ఎక్స్పెరిమెంట్ ఫర్ ఇంటీరియర్ స్ట్రక్చర్ SEIS అని పిలిచే ఒక పరికరాన్ని ఉపయోగించింది. దెన్ పాయింట్ నెంబర్ 6, డేటా సోర్స్. దిస్ డేటా ఫ్రమ్ 3 years of seismic activity on Mars, including 2 seismic events triggered by meteorite impacts, were used for the analysis. సో దీని యొక్క డేటా మూలాలు చూసినట్టయితే, ఉల్క ప్రభావాల ద్వారా ప్రేరేపించబడిన 2 భూకంప సంఘటనలతో సహా మార్స్ పై
మూడు సంవత్సరాల భూకంప కార్యకలాపాల డేటాను విశ్లేషణ కోసం ఉపయోగించబడింది. Then point number 7, previous analysis. In 2021, measurements from the NASA InSight Landers SEIS project suggested the presence of large but low density core on Mars. So, ఈ మునుపటి విశ్లేషణతో చూసినట్టయితే 2021లో నాసా ఇన్సైట్ ల్యాండర్ యొక్క SEIS ప్రాజెక్ట్ నుండి కొలతలు అంగారక గ్రహంపై పెద్ద కానీ తక్కువ సాంద్రత కలిగి కోర్ ఉనికిని సూచించాయి. Then point number 8, core consumption. This core was believed to be made up of liquid iron and lighter elements including sulfur, carbon, oxygen and hydrogen. అంటే ఇప్పుడు కోర్ యొక్క కాంపోజిషన్ చూస్తున్నట్టయితే ఈ కోర్ ద్రవ ఇనుము మరియు సల్ఫర్, కార్బన్, ఆక్సిజన్ మరియు హైడ్రోజన్తో సహా తేలికైన మూలకాలతో రూపొందించబడి ఉందని నమ్ముతారు. So in summary, the studies provide new insights in the internal structure of Mars, challenging previous assumptions by suggesting a smaller and denser core surrounding by fully molten silicate layer. So this information was gathered through seismological studies using the InSight Mars lander and SEIS instrument. అంటే ఈ అధ్యయనాలు అంగారక గ్రహం యొక్క అంతర్గత నిర్మాణంపై కొత్త అంతర్దృష్టులను అందిస్తాయి. పూర్తిగా కరిగిన సిలికేట్ పొరతో చుట్టుముట్టబడిన చిన్న మరియు దట్టమైన కోర్ను సూచించడం ద్వారా మునుపటి అంచనాలను సవాలు చేస్తాయి. సో ఇన్సైట్ మార్స్ ల్యాండర్ మరియు SEIS పరికరాన్ని ఉపయోగించి భూకంప అధ్యయనాల ద్వారా ఈ సమాచారాన్ని సేకరించబడింది. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ది article number 7 in today's The Hindu newspaper. Then coming to article number 8, there is no safe place in Gaza, there is a no way out, says UN. సో గాజాలో సురక్షితమైన స్థానం లేదు, బయటకు వెళ్లే మార్గం లేదని మన యునైటెడ్ నేషన్ పేర్కొనింది. సో సబ్జెక్ట్ 1, GS1, వరల్డ్ హిస్టరీ. Coming to context, the United Nations expresses concerns about the ongoing conflicts in Gaza, particularly the potential for civilian casualties if Israel continues its major ground offense. సో ఐక్యరాజ్య సమితి గాజాలో కొనసాగుతున్న సంఘర్షణ గురించి ఆందోళన వ్యక్తం చేసింది. ప్రత్యేకించి ఇజ్రాయెల్లో తన ప్రధాన భూదాడిని కొనసాగిస్తే పౌర ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది. సో కీ పాయింట్స్, UN వార్నింగ్స్. UN High Commissioner for Human Rights Volker Turk issued a warning about the possibility of a major ground offensive by Israel in Gaza. అంటే UN హెచ్చరిక, గాజాలో ఇజ్రాయెల్ భారీ భూదాడి చేసే అవకాశం ఉందని మానవ హక్కుల కోసం UN హై కమిషనర్ వోల్కర్ టర్క్ హెచ్చరిక జారీ చేశారు. దెన్ పాయింట్ నెంబర్ 2, సివిలియన్ రిస్క్. ది UN warned that thousands more civilians could die if such an offensive were to take place. సో పౌర ప్రమాదం ఉందని హెచ్చరించారు. అటువంటి దాడి జరిగితే ఇంకా వేలాది మంది పౌరులు చనిపోతారని ఈ UN హెచ్చరించింది. సో ఆన్గోయింగ్ ఇజ్రాయెల్ అటాక్స్. సో ఇజ్రాయెల్స్ military carried out intense attacks on Gaza including fires overnight bombardment. సో కొనసాగుతున్న ఇజ్రాయెల్ దాడులు. ఇజ్రాయెల్ సైన్యం గాజాపై తీవ్ర దాడులు చేసింది, రాత్రిపూట భీకర బాంబులతో సహా. దెన్ పాయింట్ నెంబర్ 4, డిస్ట్రక్షన్. ది అటాక్స్ రిజల్టెడ్ ఇన్ ది డిస్ట్రక్షన్స్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ బిల్డింగ్స్. సో విధ్వంసం చూసినట్టయితే దాడుల ఫలితంగా వందలాది భవనాలు ధ్వంసం అవుతున్నాయి. Then point number 5, 3-week conflict. This intense military action occurred these weeks into a war that was triggered by what is described as the deadliest attack in Israel's history. సో 3 వారాల సంఘర్షణ. ఇజ్రాయెల్ చరిత్రలో అత్యంత ఘోరమైన దాడిగా వర్ణించబడిన యుద్ధాల్లో 3 వారాల పాటు ఈ తీవ్రమైన సైనిక చర్య జరిగింది. సో ఇన్ సమ్మరీ, UN is deeply concerned about the ongoing conflict in Gaza and the potential for the further civilian casualties if Israel proceed with a major ground offensive. So the conflict has already resulted in significant destructions and has been ongoing for the 3 weeks. సో గాజాలో కొనసాగుతున్న సంఘర్షణ మరియు ఇజ్రాయెల్ ఒక పెద్ద భూదాడితో ముందుకు సాగితే మరింత పౌర నష్టం సంభవించే అవకాశం ఉందని UN తీవ్ర ఆందోళన చెందుతుంది. సో ఈ వివాదం ఇప్పటికే గణనీయమైన విధ్వంసానికి దారితీస్తుంది మరియు 3 వారాలతో కొనసాగుతూ ఉంటుంది. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఆర్టికల్ నెంబర్ 8 కవర్డ్ ఇన్ ది హిందూ న్యూస్ పేపర్.
Then coming to article number 9. US, China agreed to work towards Biden-Xi meeting. సో బైడెన్ జీ సమావేశానికి కృషి చేసేందుకు అమెరికా, చైనా అంగీకరించాయి. సో సబ్జెక్ట్ వచ్చేసరికి జిఎస్ పేపర్ 2, ఎఫెక్ట్ ఆఫ్ పాలసీస్ అండ్ పాలిటిక్స్ ఆఫ్ డెవలప్డ్ అండ్ డెవలపింగ్ కంట్రీస్ ఆన్ ఇండియాస్ ఇంట్రెస్ట్, ఇండియాస్ డయాస్పోరా. So coming to context, the United States and China has agreed to work towards arranging a meeting between their leaders, President Joe Biden and President Xi Jinping. సో యునైటెడ్ నేషన్స్ మరియు చైనా తన నాయకులైన అధ్యక్షుడు జో బైడెన్ మరియు అధ్యక్షుడు జీ జిన్పింగ్ మధ్య సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ఈ పనిని చేయడానికి అంగీకరించాయి. సో కమింగ్ టు కీ పాయింట్స్. పాయింట్ నెంబర్ 1, అగ్రిమెంట్. ది యుఎస్ అండ్ చైనా రీచ్డ్ అన్ అగ్రిమెంట్ ఆన్ ఎ స్పెసిఫిక్ గోల్ టు ఫెసిలిటేట్ ఎ మీటింగ్ బిట్వీన్ దేర్ రెస్పెక్టివ్ లీడర్స్. సో ఈ ఒప్పందం ఏంటంటే యుఎస్ మరియు చైనా ఒక నిర్దిష్ట లక్ష్యంపై ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి, వారి సంబంధిత నాయకుల మధ్య ఆ సమావేశాలు సులభతరం చేయడానికి. దెన్ పాయింట్ నెంబర్ 2, టైం ఫ్రేమ్. ది మీటింగ్ ఈస్ ప్లేస్డ్ ఫర్ నెక్స్ట్ మంత్. అంటే ఈ సమావేశం అనేది వచ్చే నెలలో జరుగుతుంది. దెన్ పాయింట్ నెంబర్ 3, బైడెన్స్ ఇన్విటేషన్. ప్రెసిడెంట్ జో బైడెన్ హ్యాస్ extended an invitation to President Xi Jinping to attend ది ఏషియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ సమ్మిట్ ఇన్ శాన్ ఫ్రాన్సిస్కో ఇన్ నవంబర్. అంటే మన ఇది జో బైడెన్ యొక్క ఆహ్వానం అనమాట. నవంబర్లో శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగే ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావాల్సిందిగా అధ్యక్షుడు జిన్పింగ్ కు అధ్యక్షుడు జో బైడెన్ ఆహ్వానం పంపారు. దెన్ పాయింట్ నెంబర్ 6, టెన్స్ రిలేషన్. దిస్ మీటింగ్ అకర్స్ డ్యూరింగ్ ఎ పీరియడ్ ఆఫ్ స్ట్రెయిన్డ్ రిలేషన్ బిట్వీన్ ది టూ పవర్ఫుల్ నేషన్స్. ఈ యొక్క ఉద్రిక్త సంబంధాలు, రెండు శక్తివంతమైన దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న సమయంలో ఈ సమావేశం జరుగుతుంది. దెన్ పాయింట్ నెంబర్ 5, జీ కన్ఫర్మేషన్. ప్రెసిడెంట్ జీ జిన్పింగ్ హ్యాస్ నాట్ ఎట్ కన్ఫర్మ్డ్ హిస్ అటెండెన్స్ ఎట్ దిస్ సమ్మిట్. అంటే జీ యొక్క ధృవీకరణ ఏంటంటే అధ్యక్షుడు జిన్పింగ్ శిఖరాగ్ర సమావేశానికి హాజరవడాన్ని ఇంకా ధృవీకరించలేదు అనమాట. సో ఇన్ సమ్మరీ, ది యుఎస్ అండ్ చైనా హ్యాస్ agreed to work on arranging a meeting between their leaders in November, specifically during the Asia Pacific Cooperation Summit in San Francisco. However, President Xi Jinping attendance has not been confirmed yet, and the two nations are currently experiencing tense relations. అంటే నవంబర్లో శాన్ ఫ్రాన్సిస్కో జరిగే ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార శిఖరాగ్ర సదస్సు సందర్భంగా తమ నాయకుల మధ్య సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి యుఎస్ మరియు చైనాలు అంగీకరించాయి. అయితే అధ్యక్షుడు జిన్పింగ్ హాజరు ఇంకా ధృవీకరించబడలేదు మరియు రెండు దేశాలు ప్రస్తుతం ఉద్రిక్త సంబంధాలు ఎదుర్కొంటున్నాయి. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద ఆర్టికల్ నెంబర్ 9 covered in the Hindu newspaper. So coming to article number 10, clashes between junta rebels in Myanmar stretch into second day. సో మయన్మార్లో జుంటా తిరుగుబాటుదారుల మధ్య ఘర్షణలు రెండో రోజుకు చేరుకున్నాయి. సో సబ్జెక్ట్ వచ్చేసరికి జిఎస్ పేపర్ 2, ఇండియా అండ్ ఇట్స్ నైబర్హుడ్ రిలేషన్స్. సో కమింగ్ టు కాంటాక్ట్, ది ఆర్టికల్ డిస్కసెస్ ఆన్గోయింగ్ క్లాషెస్ బిట్వీన్ ది మయన్మార్ మిలిటరీ అండ్ రెబల్స్ గ్రూప్స్ నియర్ ది కంట్రీస్ నార్దర్న్ బోర్డర్ విత్ చైనా. సో చైనాతో దేశం యొక్క ఉత్తర సరిహద్దుల సమీపంలో మయన్మార్ మిలిటరీ మరియు తిరుగుబాటుల గ్రూపుల మధ్య కొనసాగుతున్న ఘర్షణల గురించి ఈ ఆర్టికల్ చెప్తుంది. సో కీ పాయింట్స్: ఆన్గోయింగ్ కాన్ఫ్లిక్ట్, హెవీ ఫైట్స్ బిట్వీన్ ది రెబల్ గ్రూప్స్ అండ్ ది మయన్మార్ మిలిటరీ హ్యాస్ ఎక్స్టెండెడ్ ఇంటూ ఏ సెకండ్ డే. సో ఈ కొనసాగుతున్న ఘర్షణలు ఏంటంటే సంఘర్షణ తిరుగుబాటు గ్రూపులు మరియు మయన్మార్ మిలిటరీ మధ్య భారీ పోరు రెండో రోజు కూడా పొడిగించబడింది. సో పాయింట్ నెంబర్ 2, లొకేషన్. ది కాన్ఫ్లిక్ట్ ఈస్ టేకింగ్ ప్లేస్ నియర్ మయన్మార్ నార్దర్న్ బోర్డర్ విత్ చైనా. అంటే ఇది చైనాతో మయన్మార్ ఉత్తర సరిహద్దు సమీపంలో ఈ వివాదం జరుగుతుంది. సో పాయింట్ నెంబర్ 3, బ్యాక్గ్రౌండ్. మయన్మార్స్ మిలిటరీ నోన్ యాజ్ ఏ జుంటా took control of the country through a coup in February 2021. అంటే జుంటా అని పిలువబడే మయన్మార్ సైన్యం ఫిబ్రవరి 2021లో తిరుగుబాటు ద్వారా ఈ దేశంపై నియంత్రణ సాధించింది. సో పాయింట్ నెంబర్ 4, coup consequences. The coup led to renowned and intensified fighting between the junta and powerful ethnic rebel groups, particularly in northern Shah state. అంటే ఈ తిరుగుబాటు పరిణామాలు చూసినట్టయితే తిరుగుబాటు జుంటా మరియు శక్తివంతమైన తిరుగుబాటు సమూహాల మధ్య ముఖ్యంగా ఉత్తర షాన్ రాష్ట్రంలో పునరుద్ధరించబడిన మరియు తీవ్ర స్థాయికి పోరాటానికి దారితీసింది. సో అంటే ఈ రెండింటికి మధ్య ఏవైతే జుంటా మరియు
ఈ యొక్క టెర్రరిస్ట్ గ్రూప్స్ ఉన్నాయి కదా, ఈ ఇద్దరి మధ్య పోర్ అనేది ఈ పర్టికులర్ నదర్న్ షా స్టేట్ లో జరుగుతూ ఉన్నాయి అనమాట. సో ఇన్ సమ్మరీ, దిస్ ఆర్టికల్ రిపోర్ట్స్ కంటిన్యూడ్ అండ్ హెవీ clashes between the rebel groups and the Myanmar military near the country's northern border with China, which is a result of the political upheaval caused by the military coup in February 2021. సో ఈ కథన నివేదికలో చైనా దేశం యొక్క ఉత్తర సరిహద్దు సమీపంలో తిరుగుబాటు గ్రూపులు మరియు అంటే ఈ టెర్రరిస్ట్ గ్రూపులు మరియు మయన్మార్ మిలిటరీ మధ్య భారీ ఘర్షణలు కొనసాగాయి మరియు ఫిబ్రవరి 2021లో సైనిక తిరుగుబాటు కారణంగా ఏర్పడిన రాజకీయ తిరుగుబాటు ఫలితంగా ఉంది. అంటే ఎప్పుడైతే ఇప్పుడు 2021 ఫిబ్రవరిలో ఈ జుంటా అనే మిలిటరీ గ్రూప్, మయన్మార్ మిలిటరీ గ్రూప్ అనేది ఈ ఏరియాని ఆక్రమించుకుంది. సో దీని కారణంగా ఏదైతే ఈ టెర్రరిస్ట్ గ్రూప్ వాళ్ళ మీద తిరుగుబాటు జరుగుతూ ఉన్నాయి అన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది ఆర్టికల్ నెంబర్ 10 covered in today's The Hindu newspaper. So that's a wrap for today's The Hindu news analysis. I hope you found this video informative and thought-provoking. If you did, please give us a thumbs up and consider subscribing to our channel for more daily news updates. So don't forget to hit that notification bell so you never miss out the latest news analysis. So stay informed, stay engaged and stay curious. Until then, I am Ramanjanalu signing off. Jai Hind.